హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఈడబ్ల్యూఎల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 15 మినిట్స్ పీవైక్యూ సిరీస్లో పార్ట్ 6లో ఉన్నాం. ఓకేనా? ముందు పార్ట్ 5లో కూడా కొన్ని మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచే తీసుకున్నాం. ఇప్పుడు కూడా పార్ట్ 6లో కూడా దాని కంటిన్యూషనే వెళ్తున్నాం. ఓకేనా? ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వడం వల్ల మీ యొక్క కాన్సెప్ట్స్ అనేవి క్లారిటీగా నేర్చుకుంటారు. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్కి సరిపడే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అలాగే తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలో కూడా మీరు నేర్చుకుంటారు. ఓకేనా? ఈ రోజులో పార్ట్ 6లో మొదటి క్వశ్చన్లోకి మనం వెళ్దాం. ఓకేనా? వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద కరెంట్ సోర్స్ ఫర్ ద బిలో షోన్ సర్క్యూట్? వోల్టేజ్ అక్రాస్ ద కరెంట్ సోర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కరెంట్ సోర్స్. ఓకేనా? ఇదే కదా కరెంట్ సోర్స్, ఇది కరెంట్ సోర్స్. దీని అక్రాస్ గా వోల్టేజ్ అడిగాడు. ఓకేనా? ఫస్ట్ డైరెక్ట్గా దీన్ని ఎలా వేసేయాలి? ఫస్ట్ కేవీఎల్ కేసీఎల్ అనే పార్ట్ తీసేయండి. ఫస్ట్ ఏమైనా చిన్న షార్ట్ కట్, చిన్న క్లూ ఉందో లేదో అబ్జర్వ్ చేయండి. ఎటువంటి క్లూ దొరకనప్పుడు అప్పుడు మాత్రమే ఫస్ట్ దేంట్లోకి వెళ్ళాలి? ఫస్ట్ నోడల్ అనాలిసిస్ ప్రిఫర్ చేయండి. ఈ నోడల్ అనాలిసిస్ ప్రిఫర్ చేసిన తర్వాత ఇది కూడా అవ్వకపోతే అప్పుడు కేవీఎల్లోకి వెళ్ళండి. ఓకేనా? ఎందుకు అలా అమ్మా అంటే కేవీఎల్ వేస్తే 2 ఈక్వేషన్స్ వస్తాయి, అదే నోడల్ వేస్తే 1 ఈక్వేషన్స్తో అయిపోతుంది. అవునా కాదు? అప్పుడు ఇదే కదా ఈజీ అవుతుంది. అందువల్ల నోడల్ అనాలిసిస్ ప్రిఫర్ చేయండి ఇటువంటి సర్క్యూట్స్లో. ఓకేనా? ఇప్పుడు ఇది నోడల్ అనాలిసిస్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది నోడ్ అనాలిసిస్ అనుకో, అంటే ఇక్కడ ఉన్న వోల్టేజే కదా, అక్రాస్ ఇదే కదా ఉంది, అందుకే ఇది వోల్టేజ్ తీసుకుందాం. ఇది వోల్టేజ్. ఓకేనా? ఈ వోల్టేజ్ తీసుకున్నాం. నేను ఎలాగ అప్లై చేస్తానంటే ఎప్పుడు కూడా నా స్టైల్ ఇదే విధంగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ నా ఎగ్జిమ్ చేసుకున్న నోడ్ నుంచి ఏ నోడ్ దగ్గర నుంచి తీసుకున్నా ఆ నోడ్ నుంచి కరెంట్స్ అన్ని వెళ్తున్నట్టు తీసుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది I1, ఇది I2, ఇది I3. అసలు కేసీఎల్ అంటే ఏంటమ్మా? కేసీఎల్ అంటే ఆల్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్. అవునా కదా? అంటే ఎంటరింగ్ కరెంట్స్ మనకి ఏమున్నాయి? ఈజ్ ఈక్వల్స్ టు అంటే 0 ఉన్నాయి. ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్ ఏమేమి ఉన్నాయమ్మా? I1 ప్లస్ I2 ప్లస్ I3 మన నోడ్ దగ్గర, అట్ నోడ్ వి దగ్గర. ఓకేనా? నోడ్ వి దగ్గర కన్సిడర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు I1 అంటే ఎంత తీసుకోండి. I1 అంటే ఎంత చూడండి. I1 ఎలా ఉంది? ఓకే, I1 మనకు తెలియదంటే ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఎలాగా? V ఈజ్ ఈక్వల్స్ టు IR, I ఈజ్ ఈక్వల్స్ టు V/R. అంటే ఇక్కడ 2 వోల్టేజెస్ ఉన్నాయి. చూడండి, హయ్యర్ పొటెన్షియల్, ఇంకోటి లోవర్ పొటెన్షియల్ ఉంది. మనం వెళ్తున్న దగ్గర స్టార్ట్ అవుతుంది హయ్యర్ పొటెన్షియల్ అనుకోండి. అట్లా చేసుకుంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చమ్మా? V మైనస్ 10 రెసిస్టెన్స్ ఎంత? 5 ohms ప్లస్ I2 వాల్యూ ఎంత? I2ది కరెంట్ I2 అంటే ఇక్కడ కదా, ఇక్కడ తీసుకున్నాను. I2 ఎలా తీసుకున్నాను? ఓకే, ఆల్రెడీ ఇక్కడ కరెంట్ ఫామ్లోనే ఇచ్చాడు. మనం ఎజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్కి ఆపోజిట్లో వస్తుంది. అంటే ఏం తీసుకోవాలి? ఆబ్వియస్లీ -5 తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్లస్ I3 ఏముంది? I3 ఓన్లీ వోల్టేజ్ కింద రెఫరెన్స్ ఏమి? 0, నోడల్ రెఫరెన్స్ వోల్టేజ్ 0, గ్రౌండ్ పొటెన్షియల్ అనుకోండి. అంటే V/5 ohms వచ్చిందా లేదా? వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఎలాగా చూడండి అమ్మా, నేను ఎట్లా చేస్తానంటే ఇప్పుడు దీన్ని V మైనస్ 10 ప్లస్ V/5 అంతా ఒక డినామినేటర్ కామన్ చేశాను. ఈ -5ని ఇటు తీసుకొచ్చాను, 5 అయ్యింది. అవునా కాదా? ఇప్పుడు ఏమవుతుంది? ఈ రెండు ఎడిషన్ చేశాను, 2V మైనస్ 10, ఈ 5ని ఇంటూ ప్రోడక్ట్ చేశాను. అక్కడ 5 × 5 25. నెక్స్ట్ 2V ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 10 అంత 35. V ఈజ్ ఈక్వల్స్ టు 35/2 అంటే V ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందమ్మా? 17.5. అవునా కాదా? 17 2 34, అందుకే V ఈజ్ ఈక్వల్స్ టు 17.5. యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. అంటే అక్రాస్ గా ఈ V వచ్చింది. V వచ్చిందంటే అక్రాస్ గా కరెంట్ సోర్స్ వచ్చినట్టే, 17.5 volts వచ్చింది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏ ఆప్షన్ ఇచ్చాడు? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 17.5 volts. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి ఏంటి? ఇన్ ది సర్క్యూట్ షోన్ బిలో పవర్ డెలివర్డ్ బై ద సోర్సెస్. ఇచ్చిన సర్క్యూట్లో సోర్స్ ఎంత పవర్ డెలివర్ చేస్తుంది అని అడిగాడు. ఓకేనా? అంటే మనకి తెలుసు కదా, పవర్ అంటే P ఈజ్ ఈక్వల్స్ టు
ఐ స్క్వేర్ ఆర్ ఆర్ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పి ఈజ్ ఈక్వల్స్ టు విఐ. అవి లేనప్పుడు పి ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా కూడా డెరైవ్ చేస్తే ఇవే వస్తాయి కదా, పి ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. ఈ మూడు వస్తాయి. కానీ ఇక్కడ మనము ఏది ఈజీగా చూడండి, ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది తీసుకుందాం, ఇది కానీ తీసుకుందాం. ఓకే, ఇది తీసుకుందాం. ఎందుకు ఇది తీసుకుందాం అంటే మనకు రెసిస్టర్స్ ఉన్నాయి, ఇది తీసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెసిస్టర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 3 రెసిస్టర్స్ ఉన్నాయి. దీని అంతటిని రిడక్షన్ చేసి ఒక రెసిస్టర్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ వాల్యూ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అవునా కదా? అంటే ఈ రిడక్షన్ చేసి ఒక సింగిల్ రెసిస్టర్ కింద మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను ఏ విధంగా చేసుకున్నా అంటే ఫస్ట్ ఒక నోడ్ని ఏ అనుకోండి, ఇంకొక నోడ్ని బి అనుకోండి. ఓకేనా? ఓకే, అంటే మరి రిమైనింగ్ ఏమన్నా చూడండి. అంటే నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా ఒకే నోడ్ వస్తుందో రాలేదో చూడండి. ఇదంతా సేమ్ ఒకటే, ఎందుకంటే మధ్యలో ఎటువంటి ఎలిమెంట్స్ కనెక్ట్ చేసి లేవు, అంటే ఇది ఒకటి అంతా ఒకటే, ఇది ఏ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇది కూడా సేమే. ఓకేనా? ఇది కూడా సేమే బి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి రెసిస్టర్ కూడా ఏకి బికి కనెక్ట్ అయ్యి ఉంది చూడండి. అవునా కాదు? అంటే ఈజీగా వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది ఈజీగా అంటే ప్రతి రెసిస్టర్ కూడా ఏకి బికి అంటే 3 ఎలా ఉన్నట్టు, ప్యారలల్లో ఉన్నట్టు. ఫస్ట్ ఏ టెర్మినల్ తీసుకోండి, నెక్స్ట్ బి టెర్మినల్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, 3 రెసిస్టర్లు ప్యారలల్లో తీసుకోవాలి. మూడు రెసిస్టర్లు ప్యారలల్లో తీసుకున్నాను. అక్రాస్గా ఏం కనెక్ట్ చేశాను, అక్రాస్గా వోల్టేజ్ సోర్స్ 3 volts కనెక్ట్ చేశాను. ఓకేనా? 9 ohms 9 ohms 9 ohms. ఎప్పుడైనా ఈక్వల్ సర్క్యూట్ ఈక్వల్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్స్ ప్యారలల్గా ఇచ్చేటప్పుడు ఫార్ములా ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అది షార్ట్ కట్ మీకు తెలియకపోయింది అనుకో, ఫస్ట్ 2 రెసిస్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఈక్వల్ వాల్యూ తీసుకోండి. అంటే ఈక్వల్ వాల్యూ ఎంత తీసుకుంటారు, ఆర్ అని తీసుకోండి. దీనికి ఆర్ ఈక్వలెంట్ కడితే ఏమవుతుంది, ప్రోడక్ట్ ఇంటూ బై సమ్ అంటే 2 into ఆర్ అంటే ఏమవుతుంది, క్యాన్సిల్ చేస్తే ఆర్ క్యాన్సిల్ చేస్తే r/2 అంటే 2 వాల్యూస్ తీసుకుంటే r/2 ఆర్ ఈక్వలెంట్. అదే నువ్వు ఇలాగ n కనెక్ట్ చేస్తే అంటే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు r/n. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఏముంది, ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్లో n వాల్యూ అంతా 3 ఉంది. అంటే దీని షార్ట్ కట్ ఏమవుతుందమ్మా, ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు r/3. అవునా కదా? ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్యారలల్లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి బై 9/3 అంటే 3 ohms. అంటే ఇదంతా కలిపి ఒక 3 ohms రెసిస్టర్ కింద వస్తుంది. అవునా కదా? 3 ohms రెసిస్టర్ కింద వచ్చింది. ఇది వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇది అంతా 3 volts. దీన్ని పవర్ కాలిక్యులేట్ చేయాలంటే v²/r తీసుకోమని సింపుల్గా వచ్చేస్తుంది. కాబట్టి 3 into 3/r 3 ohms. అంటే ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ పవర్ ఏమవుతుంది, 3 watts అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఉందో లేదో చూడండి. ఉంది, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 28. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాజ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇందులో తక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అడిగాడు. ఇచ్చిన ఎలిమెంట్స్ లో కండక్టర్, సూపర్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్, ఈ ఇచ్చిన వాటిల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. అసలు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటమ్మా, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ కరెంట్. అంటే మన కరెంట్కి కారణం ఏంటి, ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇందులో అయితే ఎక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అందులో ఏముంటది, ఎక్కువ కరెంట్ అనేది ఉంటుంది. అవునా కదా? ఎక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే ఎక్కువ కరెంట్ ఉంటుంది. కరెంట్ అన్నిటిలో ఎక్కువ ఉండేది సూపర్ కండక్టర్స్ లో, ఆ తర్వాత చూసుకున్నట్లయితే కండక్టర్స్ లో. మరి సెమీ కండక్టర్స్ లో అయితే కండక్టర్స్ కి ఇన్సులేటర్స్ కి మధ్యలో ఉంటది. అది ఇన్సులేటర్ లో అన్నిటికన్నా లాస్ట్. ఈ 4 ఆప్షన్స్ లో లాస్ట్ ప్రిఫరెన్స్ ఇన్సులేటర్స్ లోనే ఉంటది. అంటే ఇందులోనే తక్కువ కరెంట్ ఉందంటే ఇందులోనే తక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? దీస్ ఆర్ ద
ఫ్రీ ఎలక్ట్రాన్స్, లెస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అందుకే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఆన్సర్ ఏంటమ్మా? ఇన్సులేటర్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 29th question. Consider the circuit in the following figure. What is the power delivered by the 24 volts source? 24 వోల్ట్ సోర్స్ ఎంత పవర్ ని డెలివర్ చేస్తుంది అని అడిగాడు. ఇక్కడ వోల్టేజ్ తెలుసు, ఈ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు తెలిసిన ఫార్ములా P = V × I. చేస్తే వస్తుందా రాలేదా? వస్తుంది. కానీ ఈ I ఫైండ్ అవుట్ చేయాలి. I ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ మీరు KVL కానీ ఆర్ నోడల్ కానీ వెళ్ళిపోకండి. ఎందుకు? చిన్న షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే చూడండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేసే మెథడ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ చూడండి. ఫస్ట్ చూద్దాం. ఓకేనా? ఇది 24 volts, ఇది 6 ohms. ఓకే చూడండి అమ్మా, ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 24 volts అక్రాస్గా కనెక్ట్ చేసింది, అవునా కాదా? అంటే ఈ 24 volts ఎక్కడ కనెక్ట్ చేసింది? ఇక్కడ కనెక్ట్ చేసింది. ఇది 6 ohms అనుకోండి. అప్పుడు ఐఆర్ ఏమవుతుంది? ఐఆర్ = V/R. అంటే 24 volts by 6 ohms ఎంత అవుతుంది? 4 amperes. వచ్చిందా లేదా? ఐఆర్ = 4 amperes. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఐఆర్ వచ్చిందంటే ఈ కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ కదా. ఈ కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఏమవుతుంది? ఐఆర్ 4 amperes. 2 × 4 ఎంత అవుతుంది? డైరెక్ట్గా 8 amperes అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎంత వచ్చింది? 8 amps వచ్చింది. ఇది ఎంత వచ్చింది? 4 amperes వచ్చింది. అంటే ఈ పాయింట్ దగ్గర కేసీఎల్ కానీ మీరు అప్లై చేస్తుంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకోండి. ఎట్ నోడ్ ఎక్స్ అప్లై కేసీఎల్ అంటే ఎంటరింగ్ కరెంట్స్ అండ్ లీవింగ్ కరెంట్స్ = 0. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎంటరింగ్ కరెంట్ అనుకోండి, ఎందుకంటే సోర్స్ నుంచి వస్తుంది అనుకోండి. అంటే ఎంటరింగ్ కరెంట్స్ ఏమున్నాయి? సోర్స్ కరెంట్ కాబట్టి ఐఎస్ అనుకోండి. ఐఎస్ ఎంటరింగ్ కరెంట్స్. లీవింగ్ కరెంట్స్ ఏంటండి? 8 + 4 అంటే ఐఎస్ = ఎంత? 12 amperes. వచ్చిందా రాలేదా? 12 amperes వచ్చింది. ఇదే మనకు పవర్ ఈజీ కాల్కులేట్ చేసి, క్వశ్చన్ ఏమడిగాడు? పవర్ కదా అడిగాడు, పవర్ సోర్స్ అడిగాడు, పవర్ డెలివరీ అడిగాడు. అంటే పవర్ డెలివరీ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్, సోర్స్ వోల్టేజ్ కరెంట్ అంటే 24 volts ఇంటూ 12. అవునా కాదా? ఎంతమ్మా? 24 × 12 2 = 120, 12 4 = 48. ఎంత? 168. ఆప్షన్ ఉందా లేదా ఒకసారి చూడండి. సారీ 1220 = 240. 240 + 48 అంటే 288 ఇస్ ద ఆన్సర్. అవునా కాదా? watts. నేను దీన్ని ఏ విధంగా చేశాను? 24ని 2 parts కింద చేసుకున్నాను, 20 and 40. ఈజీ మల్టిప్లికేషన్ కోసం ఇంటూ 12 చేశాను. 12తో 240, 12 4 = 48, 288. ఆప్షన్ ఉందా లేదా? ఉంది. 288 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా లేదా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది సర్క్యూట్ బిలో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ? అంటే ఇచ్చిన కింద సర్క్యూట్లో కరెంట్ ఐ అడిగాడు, ఇది అడిగాడు. ఓకేనా? ఇది ఎంత అని అడిగాడు. ఓకేనా? ఇది ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయింది. ఫస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఏమైనా క్లూ దొరుకుతుందో లేదో. దొరకట్లేదు. ఇఫ్ ఏం దొరకకపోతే ఫస్ట్ మనం ఇటువంటి ఉన్నప్పుడు ఫస్ట్ నోడల్కి ప్రిఫర్ చేయండి. ఇది అవ్వని పక్షంలో ఆ తర్వాత కేవీఎల్ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నోడల్కి ఇవ్వండి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ కేవీఎల్కి ఇవ్వండి. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ నోడల్ తీసుకుందాం మనమైతే. ఓకేనా? నోడల్ తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వి అనుకుందామా? ఇక్కడ చూడండి, వి అనుకోవడం ఎందుకు? డైరెక్ట్గా చూడండి, ఇది ఏముంది? ఇది గ్రౌండ్ పొటెన్షియల్ 0 అంటే దీని అక్రాస్గా 8 volts ఉంది, అవునా కాదా? యాక్చువల్లీ దీన్ని ఏమన్నా 8 volts అనేసుకుందాం. ఓకేనా? ఓకే, ఇందాకట్లాగే మీరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో నా నోటేషన్ ప్రకారం తీసుకుందాం. I1, I2, I3 ఇలా తీసుకుందాం. అంటే ఆల్ ఎంటరింగ్ కరెంట్స్ అండ్ లీవింగ్ కరెంట్స్ = 0. ఫర్ ఎగ్జాంపుల్ లీవింగ్ కరెంట్స్ తీసుకుందాం. I1 + I2 + I3.
ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎంటరింగ్ కరెంట్స్ ఏం లేవు కాబట్టి 0 అని తీసుకున్నాం. ఓకేనా. I1 అంటే చూడండి, I1 ఏంటమ్మా, I1 డైరెక్ట్గా ఇవ్వలేదు. I1 అంటే I, కానీ మనం తీసుకున్న డైరెక్షన్ ఆపోజిట్లో, అందుకే -I ప్లస్ నెక్స్ట్ I2 ఏంటమ్మా, చూడండి I2 ఏంటి, I2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. I2 అంటే చూడు, I2 అంటే ఒక పొటెన్షియల్, హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్ బై రెసిస్టర్ 2 ohms. ఇలాగే కదా చేస్తాం. ఇది I2, ఇది I2 వస్తుంది. నెక్స్ట్ ఏంటి, I3 ఎలాగా, I3 ఇక్కడ ఉంది. అంటే చూడండి, I3 డైరెక్ట్గా ఇక్కడ కరెంట్ ఇచ్చాడు, ఆల్రెడీ ఈ బ్రాంచ్లో కరెంట్ ఫ్లో అవుతుంది, కానీ అది ఆపోజిట్లో ఫ్లో అవుతుంది మనకి, అందుకే మనం తీసుకున్న ఆపోజిట్లో ఫ్లో అవుతుంది కాబట్టి -1 amps తీసుకుందాం. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇప్పుడు -iని ఇటు తీసుకెళ్దాం. ఇప్పుడు ఏమవుతుంది, 8 - 2 6/2, ఇది -1, ఇది I, అవునా కదా. ఈ -iని ఇటు తీసుకొచ్చాను. ఓకే, 6/2 అంతా 3 - 1 I ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, I ఈజ్ ఈక్వల్స్ టు 2 amps. వచ్చిందా రాలేదా, I ఈజ్ ఈక్వల్స్ టు 2 amps వచ్చింది. ఓకే, I ఈజ్ ఈక్వల్స్ టు 2 amps. క్వశ్చన్లో ఏం అడిగాడు అసలు, I ఈజ్ ఈక్వల్స్ టు 2 amps ఇచ్చాడు. ఓకే, ఇదే కదా అడిగాడు, I ఈజ్ ఈక్వల్స్ టు 2 amps. ఫర్ ఇన్ కేస్ డెలివర్డ్ బై ద హౌ మచ్ పవర్ డెలివర్డ్ బై ద 8 volts అన్నాడు అనుకో. 8 volts ఎంత పవర్ డెలివర్ చేస్తుంది అంటే P డెలివర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ సోర్స్ 8 volts ఎంత పవర్ డెలివర్ చేస్తుంది అంటే 8 volts ఇంటూ కరెంట్, 8 volts ఇంటూ 2 ఎంత 16 watts. ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా, ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ohms దగ్గర కరెంట్ అడిగాడు అనుకో, వాట్ ఈస్ ద కరెంట్ I ఎట్ 2 ohms అన్నాడు అనుకో, ఏం చేసాం ఇందాక, I ఈజ్ ఈక్వల్ ఏంటిది చూడండి, ఇందాక వేసాం ఏంటిది, I2 అడిగినట్టు, అంటే I2 అడిగినట్టు, ఇగో ఇక్కడ I2 ఉందా, ఇదే కదా అడిగినట్టు 2 ohms దగ్గర, అంటే ఇదే కదా ఫ్లో అవుతుంది, అంటే ఇది అడిగినట్లయితే ఏమవుతుంది, I2 ఈజ్ ఈక్వల్స్ టు 8 - 2/2 ఎంత 6/2, అంటే ఇది 3 amps అవుతుంది. అర్థమైందా లేదా. ఓకేనా. ఇట్లాగా ప్రతిదీ ఏది ఇచ్చినా ఒక ఇట్లాంటి KVL KCL అప్లై చేయడం వస్తే ఏ బ్రాంచ్లో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం ట్రికీ క్వశ్చన్స్ ఇస్తారు, ఎందుకంటే KVL KCL టైం కన్జ్యూమింగ్ కాబట్టి మీరు అదే ఫాలో అవుతారు కాబట్టి చిన్న ట్రిక్, మీ టైంని వేస్ట్ చేయడానికి మాత్రం అటువంటివి ఇస్తారు. అక్కడెక్కడో చిన్న ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ని మీరు కనిపెట్టేటట్టయితే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు, మీ టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ క్లాస్కి సంబంధించిన PDF కింద డిస్క్రిప్షన్ ఛానల్లో ఇచ్చాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని PYQs తో కలుసుకుందాం. బాయ్.